న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మరలా ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనము. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. జ్ఞాని అయిన సొలొమోను గారి చేత వ్రాయబడిన ఈ మాటలో 2 రకాల వ్యక్తిత్వాలు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే 2 వ్యక్తులను మనం స్పష్టంగా ఈ యొక్క వచనం నుండి నేర్చుకోవచ్చు. చాలామందికి శిక్ష, ఇక్కడ రాయబడిన మాట, శిక్షను ప్రేమించువాడు అన్న దగ్గర శిక్ష అంటే దండన కాదు. శిక్ష అంటే శిక్షణ, లేకపోతే బోధించుట, లేకపోతే సరిచేయుట అనే అర్థాన్ని ఇస్తూ ఉంది. మన జీవితాల్లో మనము చాలాసార్లు ఈ విషయాన్ని ప్రక్కదోవ పట్టిస్తూ ఉన్నాం. మనం మన కుటుంబాలు బాగుపడాలి అని అంటే తల్లిదండ్రుల దగ్గర నుండి పిల్లలు శిక్షణ పొందాలి. మంచి లక్షణాలను, నీతి నిజాయితీ కలిగా బ్రతకటం అనేది తల్లిదండ్రుల దగ్గర నుండి నేర్చుకోవాలి అంటే పిల్లలకు శిక్షణ అనేది చాలా అవసరం. అయితే ఇక్కడ ఈ రోజున చాలామంది కుటుంబాలు పతనం అవటానికి గల కారణం ఏంటి అని అంటే, చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని సరియగు విధంలో పెంచడానికి, వాళ్ళకి కావలసిన శిక్షణ ఇవ్వటానికి అనేది సాధ్యపడటం లేదు. కారణం ఏంటి అని అంటే, ఒత్తిడితో కూడిన జీవితం, అనేక పనులతో కూడిన జీవితం, ఇలాంటిది ఉండటాన్ని బట్టి ఈ రోజున శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు అన్న వాక్యానికి చాలామంది వ్యతిరేక దిశలో ఉంటా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధిని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు శిక్షను ప్రేమించువాడు అని రాసిన మాటను మనం గమనించితే, తన తప్పును ఎవరైనా చూపిస్తే విని సరిదిద్దుకుంటాడు. ఒకటి. రెండవది, నేను ఇంకా నేర్చుకోవాలి అనే వినయ మనసు కలిగి ఉంటాడు. ఆ మూడవది, గద్దింపును అవమానంగా కాకుండా ఎదుగుదలకు మెట్టుగా తీసుకుంటాడు. ఫలితంగా వాడు జ్ఞానాన్ని ప్రేమించిన వాడుగా కనబడతాడు. కనుక మన జీవితాల్లో మనకి వయసుతో నిమిత్తం లేదు. ఏ సమయంలో ఏ శిక్షణ అవసరమో ఆ శిక్షణ పెద్దవారైనా చిన్నవారైనా, లేకపోతే వారి వయసులో వారికి తగ్గట్టుగా దేవుని యొద్ద శిక్షణ అనేది అవసరం. దేవుని యొద్ద శిక్షణ అనేది తీసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు జ్ఞానాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటారు. ఒకవేళ దేవుని యొద్ద శిక్షణ తీసుకోకపోతే మనము మన జీవితంలో ఆత్మ సంబంధమైన విలువలను కోల్పోతూ ఉంటాం. అదేవిధంగా ఈ వచనంలో 2వ మాట, గద్దింపును ద్వేషించే వ్యక్తి పశుప్రాయుడుగా ఉంటాడు అని చెప్పాడు. గద్దింపును ద్వేషించే వ్యక్తి అంటే ఒక రకంగా మూర్ఖపు లక్షణాలు ఉంటాయని. ఎవరైనా తప్పు చెబితే తన దాని గురించి కోప్పడటం చేస్తాడు, తనను తాను సమర్థించుకోవడం చేస్తాడు. అన్నీ నాకు తెలుసు, మీరు నాకేం చెప్పనవసరం లేదు అనే స్వభావం ఉంటుంది. లేకపోతే నాకు అన్నీ తెలుసు అనే గర్వము హృదయంలో ఉంటుంది. ఎవరైనా సలహా ఇస్తే దాన్ని పాటించడానికి ఇష్టపడ్డం. క్రమశిక్షణ అంటే
అసలు హృదయానికి పడనే పడదు. ఫలితంగా ఏమైపోతాడు అని అంటే గద్దింపును తిరస్కరించిన కారణాన పశుప్రాయుడుగా మారతాడు. పశుప్రాయుడు అననంటే ఓ రకంగా పశువు మాదిరి. పశువు ఎప్పుడైనా మనం నోటితే గద్దిస్తే లోబడదు కానీ దాని వీపు మీద బెత్తం పడితేనే లోబడుతుంది. అంటే బెత్తం పడాల్సిన దగ్గర దాకా తీసుకొని వెళ్ళే స్వభావం ఏంటి అంటే పశు స్వభావం. కనుక మనకి దేవుని గ్రంథమైన బైబిలు మాట్లాడుతున్న మాటల్ని గమనించితే మనము శిక్షణలోనే మన పిల్లలైనా, పేరెంట్స్ ఉన్న మనమైనా, లేకపోతే మనకు కలిగిన వారైనా దేవుని ఎదుట పెరగటం జరిగితే మనం జ్ఞానాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉంటాం. ఒకవేళ దేవుని ఎదుట మనం పెరగటం లేదు అంటే మనము ఈ లోకంలో మనల్ని సరిచేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మన యొక్క స్నేహితుల ద్వారా ఏదైనా సరిచేయబడినప్పుడు దాన్ని తిరస్కరించుతాం. మనము విద్యను అభ్యసించే గురువుల దగ్గర తిరస్కరించుతూ ఉంటాం. ఆ తర్వాత మనం మేలు కోరి మన కొరకు ఏవైనా సద్బోధ చేస్తే దానిని కూడా తిరస్కరించే అనుభవాల్లో ఒకవేళ పెరుగుతూ ఉంటే మనము ఆ యొక్క గద్దింపును అసహించుకునే స్థితిలో ఉంటాం. ఇదే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 2వ వచనంలో ఆ యొక్క మరి ఒక మాట ఉంది. నా వంటి పశుప్రాయుడు జనముల్లో లేడు అన్నాను. అంటే జ్ఞాని అయిన సొలొమోను కాదు కానీ రాసింది, అది వేరే రాశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే మనిషిలో పశుప్రాయపు స్వభావము అనేది ఉంది. అది పోగొట్టడం ఎలాగా అని అంటే యేసు ప్రభువు పిలిచిన పిలుపుకు లోబడి ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాడి ఎత్తుకుని నేర్చుకుంటే మన లోపల జ్ఞానంను ప్రేమించే ఆ అనుభవం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ 2 స్వభావాల్లో ఏ స్వభావం మనలో పనిచేస్తుందో మనం ఆలోచించేయాలి. శిక్షను ప్రేమించువాడు అంటే సరిచేయబడటం ఒకరి ద్వారా అనేది ఎవరు ఇష్టపడితే వాళ్ళు ఖచ్చితంగా జ్ఞానవంతులు అవుతారు భవిష్యత్తులో. ఒకవేళ గద్దింపును తిరస్కరించే ప్రజల్లో మనముంటే చివరాఖరికి పశుప్రాయులుగా మారిపోతాం. మనం అలాగా మారకూడదు కానీ మనము శిక్షణ లేకపోతే సరిచేయబడటం లేకపోతే బోధించబడటం అనేది మన జీవితంలో మనం కలిగి ఉందాం. తద్వారా మనము జ్ఞానమై ఉన్న యేసయ్యను ప్రేమించేవారిగా ఉంటాం. అప్పుడు మన జీవితాల్లో మనము దేవుని ఎదుట నమ్మకమైన జీవితాన్ని చూపెట్టగలుగుతాం. మన జీవితాల్లో మనము ఈ యొక్క 2 స్వభావాలు ఈ వచనంలో ఉన్నాయి. ఈ 2 స్వభావాల్లో ఇద్దరు వ్యక్తులు కనబడతా ఉన్నారు. మనము మొదటి వ్యక్తిలాగానే ఉండాలి కానీ రెండవ వ్యక్తిలాగా ఉండకూడదు. రెండవ వ్యక్తిలాగా ఉంటే మనం ఏ ఒక్క నాటికి దేవుని యొక్క కార్యాలను మన జీవితంలో చూడలేము. ఒకవేళ మనల్ని ఎవరైనా సరిచేయటానికి ఇష్టపడితే దానికి మనము మంచిగా తీసుకుందాం. ఈ సలహా నా కొరకే, ఈ ఉద్బోధ నా కొరకే, నన్ను బాగు చేయటానికే అనే ఓ మంచి మనస్సుతో మనం తీసుకోగలిగితే మనము తరువాత దినాలలో జ్ఞానవంతులుగా కనబడతాం. లేదు, మనం మన జీవితంలో ఎవరైనా గద్దిస్తే గద్దింపును మనము తేలిగ్గా తిరస్కరించేసి మనం కనబడితే మన జీవితాల్లో మనము ఏ ఒక్క రోజుకి కూడా ఆ యొక్క ఆత్మ సంబంధమైన విషయాల్లో బాగుపడి కనబడలేము. కనుక సూటిగా చెప్పాలి అని అంటే ఈ వచనంలో ఒకడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న అనుభవము ఉంది మొదటి లైన్లో. రెండవ లైన్లో
రెండవవాడు తను మారటానికి ఇష్టపడని వాడుగా ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? మారటానికి ఇష్టపడే జాబితాలో ఉన్నావా? నేర్చుకోవటానికి ఇష్టపడే జాబితాలో ఉన్నావా? లేకపోతే పశుప్రాయుల అనుభవాల్లో బ్రతుకుతూ ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుని మనము శిక్షను ప్రేమించుదాం. ఆ దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడదాం. తదుపరి దినాల్లో దేవుని చేత దీవించబడదాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ దినమంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.